మోర్ ఓవర్ సరే నీ కాన్ఫిడెన్స్ ఏంటి చెప్పు నాకు. 3 years ఇక్కడనే చదివితే నాకు సీట్ వచ్చి తీరుతుంది పర్లేదు అంటే చదువుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ ఎల్టీలో నాకు 100 మార్క్స్ పెరిగింది. జస్ట్ 6 months చేస్తేనే నాకు 100 మార్క్స్ పెరిగింది. సో విఆర్ డాక్టర్స్ అకాడమీలో డాక్టర్స్ అవ్వడం ఎంతవరకు సాధ్యం? కష్టపడితే మాక్సిమం అందరం అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ పరంగా వాళ్ళు పుష్ చేస్తారు. ఎంత ఫ్యాకల్టీ పుష్ చేసినా మన వరకు హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ లోనే వీళ్ళకి నీట్ కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళతో మనం మాట్లాడినాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం విన్నాము. బట్ ఇక్కడ పాపం వీళ్ళు ఇంటర్మీడియట్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని లాంగ్ టర్మ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సో లాంగ్ టర్మ్ అంటే వీళ్ళకి బాగా తెలుస్తుంది కష్టం కాబట్టి వీళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్, నమస్తే. చాలా మంది ఉన్నారు అబ్బా అసలు. సో చాలా మంది ఉన్నారు అండ్ డోంట్ మైండ్, చాలా మంది చాలా సంవత్సరాలు ఉన్నారా ఇక్కడ? ఏమన్నా ఉన్నారా? ఓ నైస్. సో బేసిక్గా ఏంది అని అంటే మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ పిల్లల్లా లేరు, డిగ్రీ పిల్లల్లా ఉన్నారు చూడ్డానికి. కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చింది. సో ఏమనుకోద్దు ఎవరా. సో మణికంఠ ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఇక్కడ? ఇది నా థర్డ్ టైమా? లాంగ్ టర్మ్ బేసిక్గా ఇంటర్మీడియట్ ఎక్కడో చేసేసినావు నువ్వు, అయిపోయింది నీది, అవునా? దాని తర్వాత ఒక ఇయర్ ఇక్కడ చేసినావు. వేరే దగ్గరికి వెళ్ళినావా లేకపోతే ఇక్కడనే ఉన్నావా? 3 years నుంచి? 3 years నుంచి ఇక్కడనే ఉన్నా. అంటే నా ఫస్ట్ ఎల్టీ సగము వేరే దగ్గర చేసిన, అక్కడ బాగాలేదు. మాకు తెలిసిన వాళ్ళకు ఇది ఇక్కడ బాగుంటది అని రెఫర్ చేసి వచ్చిన ఇక్కడికి ఫస్ట్ ఎల్టీలో. మధ్యలోనే వచ్చిన. అయితే ఇంటర్మీడియట్ లో చేసినాక 276 వచ్చినాయి మార్క్స్. ఫారెన్ పోదామని డిసైడ్ అయిపోయినా, అంత కన్సల్టెన్సీ అంతా మాట్లాడుకొని అంత జార్జియా పోదామని డిసైడ్ అయిపోయినాక మా డాడీ ఉండి ఏం కాదు ఒక 1 year ట్రై చెయ్యి అని అన్నాడు. వేరే దగ్గర తీసుకున్నా. అక్కడ పీజీలో ఉండాలి, ఫోన్ ఉంది. ఈ ఫోను అక్కడ స్టడీస్ కాన్ పని అని చెప్పేసి ఆ ఫోన్ కి అడిక్ట్ అయిపోయినా. మా డాడీ ఉండి వీడు చదవడా అని చెప్పి హాస్టల్ వేద్దామని హాస్టల్ వేసిన. వేరే వాళ్ళు రెఫర్ చేస్తే ఇక్కడ వేసిండు. ఇక్కడ వేస్తే ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చేసినాక ఇక్కడ ఫస్ట్ ఎల్ట్ అయిపోయింది. 377 వచ్చినాయి. మంచిగా బీక్యాట్ లో సీట్ వచ్చింది. మెడికల్ కాలేజ్ ఖమ్మంలో మమతాలో వచ్చింది. డబ్బులు ఎందుకు వేస్ట్, ఎంత కాదనుకున్నా 1 crore అవుతుంది బీక్యాట్. అన్ని ఆల్ ఓవర్ ఖర్చులు వేసుకుంటే 1 crore ఎట్లా బైక్ చూపించడానికి 70. డాడీ వాళ్ళు వద్దన్నారా, నువ్వే వద్దనుకున్నావా? డాడీ పెడతా అన్నాడు. నాకే అవసరం లేదు. నీకే అవసరం లేదు అనిపిస్తుంది అంటే వీళ్ళ పేరెంట్స్ 1 crore రూపాయలైనా సరే పెట్టి నేను చదివిస్తారా, వచ్చింది కదా సీటు పో అంటే కూడా వదలేడట. గుడ్ బాయ్ అబ్బా నువ్వు నిజంగా. ఎందుకు పైసలు అంటే ఇష్టమా లేకపోతే మమ్మీ డాడీని కష్టపెట్టడం ఎందుకనా, ఏంది అసలు? ఆస్తి పంపకంలో నాకు తక్కువ చేస్తుంది. వెరీ నైస్. ఆస్తి పంపకంలో ఆయనకి ఎక్కడ తక్కువ వేస్తాను డాడీ అని, ఇక్కడ చదువుకున్నాయని అక్కడ కట్ చేస్తానని చెప్పి వద్దు నేను చదువుకుంటా అంతేనా? మళ్ళా పోతే వెరీ ఇంట్రెస్టింగ్. సో మరి ఏంది ఇక్కడ ఎందుకు అసలు నువ్వు అన్నావు కదా ఎల్టీ ఫస్ట్ హాఫ్ ఇయర్ వేరే దగ్గర చేసినావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఫైండ్ అక్కడికి ఇక్కడికి? అక్కడ కన్సల్టెన్సీ అదంతా మాట్లాడుకున్నాక ఒక 2-3 months వేస్ట్ అయిపోయింది. ఇక్కడ వేరే దగ్గర పీజీ తీసుకొని అక్కడ చేస్తే అక్కడ 2 months అక్కడ వేస్ట్ అయిపోయింది. అంత అయిపోయి కల్లా హాఫ్ ఇయర్ అయిపోయింది. అంటే అక్కడ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు చదవలేదు, పెద్ద ఫోన్ ఉంది కదా. అదే మరి ఇక్కడ ఏం డైవర్షన్స్ లేవు, అంత బాగుంది. అయినా కూడా 3 years నుంచి ఎందుకు కష్టపడుతున్నావు? మరి నువ్వు ఆయన కష్టపడుతున్నావు, ఓకే సరే నీ కష్టానికి నేను మెచ్చుకుంటున్నా. బట్ ఇక్కడనే ఎందుకుంటున్నావు 3 years అయినా కూడా? బయటకు పోయి వేరే ఇన్స్టిట్యూట్ లో ఎక్కడైనా ట్రై చేద్దాం అనుకోలేవా? అవసరం లేదా? అంటే ఇప్పుడు తెలియదని పోయి టేస్ట్ చేసే కంటే తెలిసిందని ఉంటే బెస్ట్ కదా. ఓ అండ్ మోర్ ఓవర్ సరే నీ కాన్ఫిడెన్స్ ఏంటి చెప్పు నాకు. 3 years ఇక్కడనే చదివితే నాకు సీట్ వచ్చి తీరుతుంది పర్లేదు అంటే చదువుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ ఎల్టీలో నాకు 100 marks పెరిగింది. జస్ట్ 6 months చేస్తేనే నాకు 100 marks పెరిగింది. 6 months కూడా 5 months అనుకో, 4 months 100 marks పెరిగింది. మళ్ళా బీక్యాట్ అదంతా చేసుకునే కల్లా మళ్ళీ అప్పుడు నాకు టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది. ఇక్కడ అప్పటికి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, తెలియదు స్టార్ట్ అయిపోయింది. వచ్చేటికల్లా నాకు మళ్ళీ సెకండ్ ఇయర్ మిగిలేదు. సేమ్ లాస్ట్ 6 months మిగిలిపోయింది. లాస్ట్ 6 months మిగిలిపోతే మంచిగా సెకండ్ ఎల్టీ చేసినాక 483 వచ్చినాయి. 483 వచ్చినాయి. నాకు అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండే అంటే 440 ఉండే. 483 వచ్చినాయి. పక్కా సీట్ అనుకున్నా. ఈసారి కట్ ఆఫ్ పెరిగినా ఎంత పెరుగుతుంది? మా అంటే 40 marks పెరుగుతుంది. నాకు +43 ఉన్నాయి, ఎట్లయినా పక్కా సీటు, ఏం కాదు అనుకున్నా. ఒకటేసారి
ఖమ్మంది ఫస్ట్ ఏమో ఓకే ఇప్పుడు సెకండ్ ఎల్టీలో పక్క సీట్ వస్తా అనుకున్నా, ఏ క్యాట్ పక్క వచ్చేస్తా అనుకున్నా. ఒకటేసారి కట్ ఆఫ్ పెరిగిపోయింది, 10 మార్క్స్ సీట్ పోయింది. ఓ గాడ్, కట్ ఆఫ్ పెరగడం వల్ల పాపం నిజంగా వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుని చదువుతారు, దానికి ఇంకా లేదు ఇంత కాదు ఇంత వస్తే తప్పితే రాదు సీటు అంటే పాపం అన్యాయం అయిపోతారు పిల్లలు. అట్లా అన్యాయం అయిపోయినావు నువ్వు. నేను లాస్ట్ కట్ ఆఫ్ 493, నాకు 483 కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 మార్క్స్ తో పోయింది. సో మళ్ళీ థర్డ్ టైం ఇక్కడనే చదువుతున్నావు ఇప్పుడు. సో ఎందుకు సరే 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేసినావు కాబట్టి ఇక్కడ ఎందుకు విఆర్ డాక్టర్స్ అకాడమీకి రావాలి? ఎందుకు ఉండాలి అసలు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ? నా ఇంప్రూవ్మెంట్ నేను చూసుకున్నా కదా, ఇంప్రూవ్మెంట్ కనిపించింది నీలో. సో నీ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ వేరే దగ్గర పోయి కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా చెప్తారో ఏమో, మనకి ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఇక్కడే ఉన్నా, ఫ్యాకల్టీ తెలిసిందే, ఇంకా డైరెక్ట్ చైర్మన్ ఇంటరాక్షన్ ఉంటది ప్రతి మంత్. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ రిసెప్షన్ ఫోన్ తీసుకొని చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు, ఏం ప్రాబ్లం ఉన్నా. ఓకే, ఆశీష్ అన్నకు ఒక రివిజన్ టైంలో అనీష్ అన్న వస్తాడు. ఓకే, అనీష్ అన్న కూడా మంచిగా. సో ఇక్కడ లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు అందరూ, బట్ 1 year కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ఇంకా నువ్వా? నైస్. నీ పేరు? లక్ష్మణ్. సో లక్ష్మణ్ ఏ ఇయర్ నుంచి ఉన్నావు ఇక్కడ? లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నావు. సో లాస్ట్ ఇయర్ ఏమైంది, ఎందుకు? అంటే అంతకముందు ఫస్ట్ నేను ఐపీ అనమాట. ఓకే, అంతకన్నా ముందు గవర్నమెంట్ స్కూల్, మోడల్ స్కూల్స్ ఉంటాయి ఓకే, అందులో చదివా. అయితే అసలు ఫస్ట్ నేను అనుకుంది ఎంపీసీ చేసి బీటెక్ సైడ్ వెళ్దామని అనుకున్నా. ఓకే, అంతకన్నా ముందు నేను పాలిటెక్నిక్ రాసిన. పాలిటెక్నిక్ లో నేను నాట్ క్వాలిఫై, అసలు క్వాలిఫై కాలే. నాకేం తెలియదు అసలు ఎంబీబీఎస్ అనేది అంటే ఏంది అనేది కూడా తెలియదు. అయితే ఇంటర్ చేసిన నార్మల్ గా, అంటే ఫస్ట్ అదే మోడల్ కాలేజ్ లోనే ఇంటర్ మా డాడీ అడ్మిషన్ చేసిన ఉండే. బైపీసీ తీసుకొని చేసినప్పుడు? లేదు, అప్పుడు ఎంపీసీ తీసుకొని చేసిన. ఫస్ట్ ఓకే, ఎంపీసీ తీసుకొని చేసిన. అయితే ఇలా ఉంటే చదవడం చెప్పేసి ఐపీ కాలేజ్, లోకల్ కాలేజ్ మెదక్లో చేసిండు అనమాట. ఓకే, అక్కడ చదివిన. అక్కడ ఏంటంటే ఐపీ ఏముండదు, ఫస్ట్ ఓన్లీ మొత్తం బట్టి పట్టిస్తారు, ఆన్సర్ టు క్వశ్చన్ అంతే ఉంటది, తెలియదు అనమాట ఫస్ట్. అంతకంత అయితే అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ అంటే ఒక డాక్టర్ అంటే అదొకటే తెలుసు, ఎన్సీఆర్టీ తెలియదు, అసలు ఏమీ తెలియదు నాకు అసలు ఫస్ట్. అలా అని చెప్పేసి చదువుదాం అనుకున్నా, డిసైడ్ అయిపోయినా అసలు ఎంబీబీఎస్ సైడ్ వెళ్దామని. అయినా సరే విఆర్ గురించి తెలిసింది అనమాట, ఎట్లా ఉంటది ఏంది పరిస్థితి అని. అప్పుడే ఇక్కడ వచ్చేసిన అనమాట. అప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఐపీతో రాసినప్పుడు నీట్లో 40 మార్క్స్. లాస్ట్ ఇయర్ 250 వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ 200 మార్క్స్ పెరిగినాయి. అట్లా అని చెప్పి అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ సార్ వాళ్ళ ఇంటరాక్షన్ చాలా క్రేజీ ఉంటుంది, చెప్పలేము మన సార్ వాళ్ళు. మస్తు ఉంటుంది, జాలీ సార్, బాటనీ సార్ అయితే అసలు వేరే లెవెల్. క్లాస్ చెప్పడంతో పాటు అసలు నవ్విస్తారు, అసలు మస్తు చేస్తారు. వెరీ నైస్, వెరీ నైస్. సో ఎట్లా చెప్పాలి అట్లా చెప్తారు కాబట్టి ఈయనే ఉన్నాం, సీట్ కొడతావు అయితే. బట్ నిజంగా ఇది కూడా ఒక చాలా డిఫరెంట్ స్టోరీ అబ్బా. ఈయనది ఎంపీసీ చేద్దాం, ఇంజనీర్ అవుదాం, పాలిటెక్నిక్, ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి లాస్ట్ ఇక్కడికి వచ్చినావా? నాకు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవాలి అలవాటు కూడా అసలు ఏం లేకుండే. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చెప్తారు ఇట్లా ఇట్లా చదవాలి, ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ వాళ్ళు. సో డాడీ ఫార్మర్ లేకపోతే దేశం లేదు. సో అలాంటి ఫార్మర్ కి ఇలాంటి డాక్టర్ చాలా అవసరం. ఒక డాక్టర్ అయితే ఎంత గర్వపడతాడు డాడీ కదా. సో మరి డాడీకి మాట ఇచ్చినా తీరుస్తున్నావా మరి ఈ సంవత్సరం? కన్ఫర్మ్ మెడికల్ సీట్ కొట్టేస్తున్నావా? వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎవరు మీ క్లాస్ లో టాపర్ ఎవరు ప్రతిసారి టెస్ట్ పెట్టినప్పుడు? ఈ టాపర్స్ ట్రెండ్ మారుస్తలేరు, ముందే కూర్చుంటారు, వీళ్ళు ఇంకా కూర్చోవచ్చు కదా మంచిగా. సో నువ్వేనా టాపర్? వెరీ నైస్. ఏం పేరు? సుందర్ రెడ్డి. సుందర్ రెడ్డి. సో సుందర్ రెడ్డి టాపర్, డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, ఏ డాక్టర్ అయితే? ఇంకా పర్టికులర్ ఏమనుకోలేదు, ఫస్ట్ అయితే సీట్ కొట్టాలి, గవర్నమెంట్ సీట్ కొట్టాలా, అంతేనా? సో డాడీ ఏమంటున్నాడు మరి? గవర్నమెంట్ సీట్ కొట్టాల్సిందే అంటున్నా, లేదంటే అది కానరా నువ్వు కష్టపడు నేను సీట్ పిత్తతి ఒకవేళ తేడా? డాడీ అలా ఏం లేదు, టాలెంట్ మీద పైకి రావాలంటారు ఇప్పుడు డాడీ, అంతేనా? సో విఆర్ డాక్టర్స్ అకాడమీలో డాక్టర్స్ అవ్వడం ఎంత వరకు సాధ్యం? కష్టపడితే మాక్సిమం అందరం అయిపోతుంది, ఎందుకంటే ఫ్యాకల్టీ పరంగా వాళ్ళు పుష్ చేస్తారు. ఎంత ఫ్యాకల్టీ పుష్ చేసినా మన వరకు హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కదా అయ్యేది. సో అటు ఫ్యాకల్టీ వాళ్ళు మొత్తం వాళ్ళు పుషింగ్, ఇటు మన హార్డ్ వర్క్ కలిస్తే మాక్సిమం అందరికి వచ్చేసి. అంటే నువ్వు టాపర్ కాబట్టి మరి సార్లు ఏమన్నా నీకు ఏమన్నా స్పెషల్ క్లాసులు తీసుకుంటారా? వీళ్ళు స్పెషల్ ఏం లేదు, నార్మల్ అందరితో పాటే కూర్చుంటూ. ఏంది డిఫరెన్స్ ఏంది అసలు నీలో, నువ్వు చూసుకున్నది విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చి ఇక్కడ లాంగ్ టర్మ్ చేసినప్పుడు? అంటే నా యాక్చువల్లీ ఇక్కడ చేసినావా లాంగ్ టర్మ్? ఫస్ట్ ఇది ఓకే. అంటే ఇంత ముందు యాక్చువల్లీ ఏపీ మాది, అక్కడ ఎక్కడ? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి సైడ్. వెరీ నైస్. అంటే ఇంటర్ విజయవాడలో చేసా బేసిక్ గా. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అసలు
ఏం మీన్ ఓన్లీ ఐపీ బేస్డ్ అన్నట్టు ఉండేది. ఓకే. ఫస్ట్ ఇయర్ అసలు ఏం రాకుండే ఫిజిక్స్, కెమిస్ట్రీ. సెకండ్ ఇయర్ కొద్దిగా ఏదో స్టాఫ్ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేసి క్యాంపస్ ఒక స్టేబిలిటీ తెచ్చారు. ఓకే. ఇంకా అలా సెకండ్ ఇయర్ బేస్డ్ మీద వచ్చా. కానీ ఇక్కడేమో ఫస్ట్ ఇయర్ నుంచి వెల్ ట్రైన్ చేస్తున్నారు వాళ్ళని. ఓకే. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మంచి టెస్టులు పెట్టడం, అనిపించింది అయితే నీకు అసలు ఆ ఇంటర్ కూడా ఇంటర్ ఇక్కడ కూడా చేస్తే ఇక్కడ బాగుందని? వచ్చుంటే అయిపో అనిపించింది. అది బేసిక్ గా వీళ్ళకి నిజంగా లాంగ్ టర్మ్ వాళ్ళకి చాలా అనిపిస్తుంది. ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేస్తుంటే ఈ పాటికి వెళ్ళిపోయేటోడేమో మెడికల్ కాలేజ్ కదా. బట్ నో ప్రాబ్లం, ఒక్క సంవత్సరం వేస్ట్ అయితే ఏం కాదు మగ పిల్లలకి. ఆల్ ది బెస్ట్. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. మీ పేరు? వంశీ. వంశీ. సో సరే, నేను ఏం అడగను కానీ హౌ వాజ్ యువర్ జర్నీ, హౌ వాజ్ యువర్ జర్నీ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు దిస్ విఆర్ డాక్టర్స్ అకాడమీ? నా జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు కరెక్ట్ పర్సన్ పట్టడం అయితే. 10th క్లాస్ కరోనా బ్యాచ్, అంటే 2020 అప్పుడే స్టార్ట్ అయింది అయ్యో, కరోనా. కరోనా చదువులా? థర్డ్ లాంగ్ టర్మ్ ఇప్పుడు బేసిక్ గా. థర్డ్ లో ఉంటామా? 3 years నుంచి ఇక్కడే ఉన్నావా? అంటే ఒక ఇయర్ రష్యా వెళ్ళొచ్చాను. రష్యాకి వెళ్ళావా? ఎందుకు? ఎంబీబీఎస్ చేశాను 6 months. ఏం 6 months ఎంబీబీఎస్ చేసినావా? చేశాను. ఎంబీబీఎస్ చేసి మళ్ళీ వెనకకు వచ్చి లాంగ్ టర్మ్ చేసుడేందబ్బా? 10th అయిపోయింది, ఇంకా 2 years ఇంట్లోనే, అంటే 1.5 year అయిపోయింది. 6 months లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే. ఐపీ నేర్పించినారు కాలేజ్ నుంచి. నాది ఫస్ట్ బ్యాచ్ బైపీసీ. ఏం రాదు బయటకు వచ్చేసరికి. మా కాలేజ్ లో ఫస్ట్ బ్యాచ్ మాదే, దాంట్లో నాదే 3rd or 4th అడ్మిషన్, మొత్తం కలిపి 15 members. ఓకే. తర్వాత నేను నీట్ రాసిన, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, 70 marks పెరిగినాయి అంతే. ఓకే. ఇట్లా వేరే కంట్రీకి వెళ్తే బాగుంటదిలే, ఇంకా ఇంట్లో ఎవరు ఎవరు చూడరు, మనం అడిగినంత పంపిస్తారు, ఏముంటది ఎట్లుంటది అనుకుని కొంచెం. ఓకే. ఇక అన్ని కంట్రీస్ ఇట్లా చూస్తుంటే రష్యా పోదామని ఫిక్స్ అయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రియాలిటీ బయటకు వచ్చింది. అంటే బయటికి కనిపించేది ఒకటి, లోపల ఉండేది రియాలిటీయా నీ లోపల రియాలిటీయా? నాలో ఉండేది. అక్కడ బయట మనకి బయట కంట్రీలో బతికే వాళ్ళు చాలా మంది చెప్పరు ఓకే. ఎలా ఉంది సిచ్యువేషన్, ఎట్లా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంటది. ఇండియా వాళ్ళని సరిగా చూడరు, ఇంకా ఫుడ్ అసలు చెప్పలేం, తినని కూడా తినలేరు అట్లాంటి ఫుడ్. ఒక రోజు అయితే అది కూడా ఉండదు మెస్ లో. పీజీ హాస్టల్స్ ఇంకా వాళ్ళ పద్ధతి కూడా మంచిగా అనిపించలేదు. మన ఫ్రెండ్స్ కూడా కొంచెం స్నేక్స్ అంటారు కదా బయట మెడికల్ కాలేజ్ లో, అలా టైప్ లో అందరు అట్లనే ఉన్నారు. ఉన్న అట్లనే కొన్ని రోజులు బతికినా, ఇంకా ఏం చేయాలో అదిగా చూసి నాకే రియలైజేషన్ వచ్చింది. అరే ఇండియాలో చదువుకుని చాలా రెస్పెక్ట్ ఉండేది, ఇవన్నీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అనుకున్నా. అప్పటికి నీట్ కౌన్సిలింగ్ అయిపోయింది, లేకపోతే అప్పుడు సీక్యాట్ సీట్ తీసుకుందాం అనుకున్నాను ఇంకా లాస్ట్. తర్వాత ఇండియాకి వంశన్న మాట్లాడిండు, అక్కడి నుంచి డైరెక్టర్ ఫోన్ చేశారు నాకు. నేను ఇట్లా లాంగ్ టర్మ్ చేద్దామంటే ఇక్కడ చదివారు మా అపార్ట్మెంట్ లో ఒక అన్న ఉంటాడు, అప్పటికి 3rd లాంగ్ టర్మ్ చేసినాడు. ఇది ఇయర్ లో కాదు, బయట చేస్తే అప్పటికి రాలేదు సీటు. అన్నది కూడా ఇంకా అప్పుడు కరోనా టైంలో సఫర్ అయింది బాగా. తర్వాత ఆ ఇయర్ అన్నకి హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఇక్కడ బాయ్స్ లో. తర్వాత నేను ఇంకా తర్వాత ఇక్కడ చేసిండు ఆయన. బయట చేసి తర్వాత ఇక్కడ చేసిన తర్వాత హైయెస్ట్ స్కోర్ వచ్చి ఇప్పుడు అపోలోలో ఉన్నాడు. వెరీ నైస్. సో బయట చేస్తే రాని సీట్ ఇక్కడ చేస్తే అపోలోలో వచ్చింది, వెళ్ళిపోయాడు. వెరీ నైస్. తర్వాత వాళ్ళ డాడీ ఇంకా మా డాడీకి రిఫర్ చేసిండు, ఇట్లా ఒక కాలేజ్ ఉంటది, ఇట్లా కౌన్సిలింగ్ అయిపోయింది కదా, ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇక్కడ జాయిన్ కాన్నాడు. నాకు హార్డ్లీ 5 months టైం ఉంది. వచ్చినా ఇంకా బాగా రిలీజ్ అయ్యి ఇంటికి ఇక్కడికి వచ్చాను, బాగా చదువుకున్నా. 416 అట్లా వచ్చినాయి మార్క్స్. వెరీ నైస్, గుడ్, వెరీ గుడ్. 416 వచ్చిన తర్వాత ఈ కౌన్సిలింగ్ అట్లా రాదని ఫిక్స్ అయిపోయింది, కేటగిరీ ఎక్కువ. ఈసారి కూడా అనుకున్నా కానీ మరి రెస్పెక్ట్ ఉండదు కదా, అంటే రష్యా పోయి పైసలు వేస్ట్ చేసినారంటారు, మళ్ళీ సీటు కొనుక్కున్నా అంటే ఇంకా గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి రెస్పెక్ట్ కోసమే మళ్ళీ ఈగో కోసం చదువుతున్నాను. ఈసారి ఈగో కోసం చదువుతున్నావా, నీ కోసం చదువుతున్నావా? నా కోసం చదువుతున్నా, సీట్ రావాలని చెప్పి. కానీ ఇంట్లో చాలా అంటే ఇంటికాడ వాళ్ళు ఉంటారు కదా, అందరూ చాలా అంటారు కదా. ఒకటి మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎవరు ఏమో అనుకుంటారని ఆలోచించకండి. మీ పేరెంట్స్ మీకు ఏం చేయడానికన్నా రెడీ ఉండే, స్తోమత ఉన్నా లేకున్నా మిమ్మల్ని డాక్టర్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించండి, మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి. మీ పేరుకి ముందు డాక్టర్ అనే కానీ, లేకపోతే ఒకవేళ డాక్టర్ సీట్ రాకపోతే మెడికల్ ఫీల్డ్లో ఉంటే మీరు నిజంగా చెప్పాలంటే రేపటి రోజు దేశాన్ని వెళ్ళొచ్చు. అలాంటి ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్, రైట్? చాలా బిజినెస్ చేయొచ్చు, ఫార్మసీ సైడ్ ఉండొచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా బాగా సంపాదిస్తున్నారు ఈ మధ్య నిజంగా చెప్పాలంటే. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకండి, అండ్ ఎవరు ఏదో అనుకుంటారని ఆలోచించకండి ఫస్ట్లీ. ఎందుకంటే ఇంటర్మీడియట్ లేదా లాంగ్ టర్మ్ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లల్లో అంటే పేపర్ చూస్తే భయం వేస్తుంది మాకు ఒక్కొక్కసారి, మీడియా సైడ్ ఉన్నాం కాబట్టి. సో అందుకోసమే నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీ అందరికీ, ఎప్పుడు ఎవరు ఇది కాకపోతే నాకు జీవితం లేదని ఆలోచించకండి. ఇప్పుడు వరకు నీ జర్నీ ఏదైతుందో చాలా చిల్ అయినావు, బట్ నీ అంతలో నువ్వు సెల్ఫ్ రియలైజ్ అయ్యి వచ్చి చదువుకుంటున్నావు, ఎవరేమంటారు అనేది వదిలేసేయి.
అదేం లేదు, ఇప్పుడు సీట్ మంచి కాలేజ్లో తెచ్చుకోవాలని ఉంది అంతే. నైస్, వెరీ నైస్. సో వెరీ నైస్. అండ్ ఫస్ట్లీ రియలైజేషన్ కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మంచి చదువుకో, ఈసారి సీట్ కొట్టాలి. డాడీ దగ్గరనే కదా, అందరికి చూపిద్దాం ఏ సీట్ వచ్చింది ఇక్కడ అని. ఓకేనా? సాయి తేజ ఎన్నో సంవత్సరం అయింది? థర్డ్ లాంగ్ టర్మ్. థర్డ్ లాంగ్ టర్మ్ అని కూడా మాక్సిమం థర్డ్ లాంగ్ టర్మ్ ఉన్నారప్ప ఇక్కడ అందరూ కూడా. బయట చేసినావా ఇంతకుముందు లాంగ్ టర్మ్? లాస్ట్ ఇయర్ ఇక్కడనే చేసిన లాంగ్ టర్మ్. ఓకే. సో మళ్ళీ నాకు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయిపోవా. నాకు లాంగ్ టర్మ్ ఒకసారి చేసిన తర్వాత రాకపోతే మళ్ళీ రెండోసారి కూడా లాంగ్ టర్మ్ చేయడానికి దేర్ విల్ బి ఫ్యూ రీజన్స్. ఒకటి, ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ బాగానే చెప్తారు కానీ మనమే దెబ్బతింటున్నాం, మనం కరెక్ట్గా చదువుతలేము అనే రియలైజేషన్తో చేస్తున్నాం ఆ రెండోసారి ఇక్కడ. లేకపోతే బయట ఇంతకన్నా దారుణంగా ఉందనే ఉద్దేశంతో చేస్తున్నా, ఇంకేదైనా ఉద్దేశం ఉందా? అంటే నాకు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఓకే. అంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ లో 179 వచ్చింది నాకు. ఓకే. ఇక్కడ 413 వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే. దగ్గర దగ్గర 250 ప్లస్ మార్క్స్ పెరిగింది. ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అందుకే ఇక్కడే చేద్దామని మళ్ళీ ఇక్కడికే వచ్చాను. వెరీ నైస్. సో బేసిక్ ఏంటంటే మీ అందరిలో కూడా విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అఫ్ కోర్స్ ఎక్కడో కింద ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా మెట్టెక్కుతారు కాబట్టి ఆ విధంగా ఎక్కుతున్నారు. సడన్ గ్రోత్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ కాబట్టి మీకు సడన్ గ్రోత్ లేకుండా మంచిగా మెల్లమెల్లగా ఎదుగుతున్నారు కాబట్టి ఇంకో టర్మ్ ఇక్కడ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. అంతేనా? నైస్. సో బేసిక్ ఏంది అని అంటే ఒక టర్మ్ లో రాకపోతే అక్కడ మిస్టేక్స్ ఏంది అనేది రియలైజ్ అయిన పిల్లలు ఉన్నారు కాబట్టి వెరీ నైస్ టు రీచ్ యూ ఆల్. మీ అందరినీ చూడడం అనేది, ఎందుకు మీ అందరినీ కలవడం మంచి అనిపిస్తుంది అంటే చాలా మంది మనకి రాకపోతే ఇన్స్టిట్యూట్ని అండం మొదలు పెడతారు. బట్ మీకు అర్థమైంది చూసారా మన క్యాలిబర్ ఏంది, మనం ఏం చేస్తున్నాం. సో ఈ ఫలానా కోచింగ్ సెంటర్ అయితే బాగుంటుంది అని మళ్ళీ ఇక్కడనే చదువుతున్నారు అని అంటే విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి ఏం చెప్తున్నారు చెప్పను? విఆర్ డాక్టర్స్ అకాడమీ ఇస్ ఎ గుడ్ అకాడమీ. లాస్ట్ ఇయర్ మా అక్క ఇక్కడనే చేసింది లాంగ్ టర్మ్ నాతో పాటు. మా అక్క 555 వచ్చింది. వండర్ఫుల్. ఓకే. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో ఉంది. సో మా బ్లడ్ లైన్ లో ఎవరు డాక్టర్స్ లేరు. ఓకే. ఫస్ట్ మా అక్క, తర్వాత నేను. అక్కని చూసి ఇన్స్పిరేషన్ నువ్వు? వెరీ నైస్. సో మరి నువ్వు హైదరాబాద్ లో పడతావు సీటు? హైదరాబాద్ లో గాంధీ మెడికల్ కాలేజా? అంతేనా? అపోలో కూడా బాగుంటది. నేను అపోలోనే చదువుకున్నా. అవును. సో ఏదైనా సరే కానీ మంచి మెడికల్ సీట్ అయితే కొట్టండి అబ్బా. ఓకే, ఆల్ ది బెస్ట్. డన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.